హాయ్ హలో నమస్తే. నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ అన్నయ్య. నాకు గత 10 సంవత్సరాలుగా మన ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి మీద చాలా కోపం ఉండేది. కానీ ఆయన ఒక నేషనల్ లీడర్గా మన భారతదేశం యొక్క ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసినప్పుడు ఒకంత ప్రేమ, ఆయన ఇష్టం ఆయన మీద కలిగినా కూడా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే ముందుకి ఆయన మీద నాకు చాలా కోపంగా ఉండేది. కానీ ఆ కోపం ఇప్పుడు క్రమక్రమంగా తగ్గుతుందనే చెప్పాలి. అంటే మోడీ గారి లీడర్షిప్ మీద ఆయన మీద నా కోపం కాదు, కానీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేయలేదే, ఇంత తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఇంత కష్టకాలంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇంతవరకు ఏం చేయలేదు అనేటువంటి ఒక బాధ, ఒక అసంతృప్తి ఉండేది. ఎందుకంటే భారతదేశం యొక్క ఖ్యాతిని కీర్తిని ప్రపంచ నలుమూలలా చాటి చెప్తున్నటువంటి ఒక లీడర్ ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఇంత అన్యాయం చేస్తున్నాడని చెప్పి ఒకంత బాధ కలిగేది అనమాట. ఇప్పుడు ఆ బాధ కాస్త ప్రేమగా మారుతుందని చెప్పాలి. ఎందుకంటే ఒకసారి మీరు చూసుకున్నట్లయితే కనుక నేను ఇక్కడ ఇప్పుడు పరిపాలన ఉండేటువంటి ప్రభుత్వాన్ని కానీ ముందు పరిపాలన ఉండే ప్రభుత్వం గురించి కానీ మాట్లాడదలుచుకోలేదు. కేవలం మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో చేసినటువంటి మేలు ఏంది, దానివల్ల ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు రేపటి యొక్క భావితరాలకి ఏ విధంగా ఉపయోగపడుతుందనే దాని గురించి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా నిన్నగాక మనం విడుదల చేసినటువంటి విశాఖ ఉక్కు, ఐసీయూలో ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ఆక్సిజన్ అందించి దాన్ని వార్డులకు షిఫ్ట్ చేసినారని చెప్పాలి. దీనికి దాదాపు 11,440 కోట్లు రీఫైనల్ ప్యాకేజీని ప్రకటించారు. దీనివల్ల ఏంటంటే ఆ జవసత్వాలను పొడిదీసుకొని ఆ యొక్క విశాఖ ఉక్కు మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఇంకొకటి చేయాల్సిన పని ఏంటంటే మోడీ గారు ఆ యొక్క విశాఖ ఉక్కుకి పర్మనెంట్ ఏవైతే గనులు కేటాయిస్తే కనుక వాళ్ళు అద్భుతంగా పనిచేసి మన దేశంలోనే నెంబర్ 1 స్టీల్ ప్లాంట్ అయ్యేటువంటి అవకాశం విశాఖ ఉక్కుకు ఉంది. ఎందుకంటే ఈ విశాఖ ఉక్కు అనేది 5 కోట్ల ఆంధ్రుల యొక్క విశాఖ ఉక్కు, ఆంధ్రుల ఉక్కు అని చెప్పి దాదాపు చాలామంది ప్రాణత్యాగం చేస్తే కానీ ఆ స్టీల్ ప్లాంట్ రాలేదు మనకి. కాబట్టి ఇది ప్రతి ఒక్క ఆంధ్రుడికి ఒక సెంటిమెంట్ లాంటిది అనమాట. ఇక ఆంధ్రుల జీవనాడి అయినటువంటి పోలవరంకి దాదాపు 12,000 కోట్లు ఇచ్చారు. నిన్న లేక మొన్న డయాఫ్రమ్ వాళ్ళ పనులు కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా శుభపరిణామం ఏంటంటే అమరావతి, ఆంధ్రుల కళల రాజధాని అమరావతికి దాదాపు 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు ఇచ్చారు. పల్లెల్లో ఈ గవర్నమెంట్ రాగాలనే సంక్రాంతికి టార్గెట్ పెట్టుకొని మరి పల్లెల్లో రోడ్ల నిర్మాణం చేయడానికి దాదాపు 2,279 కోట్లు మోదీ గారు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం తరఫున. లేదంటే మన దగ్గర ఆడింది ఉత్తబిచ్చాను మన దగ్గర. తర్వాత రైల్వే పనులు చూసుకున్నట్లయితే కనుక విశాఖ రైల్వే జోన్కి దాదాపు 149 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా దువ్వాడ సింహాచలం రైల్వే లైన్కి 302 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా డోన్ మరియు మహబూబ్ నగర్ ఈ యొక్క పనులకి 2,208 కోట్లు ఇచ్చారు. విశాఖపట్నం గోపాలపట్నంకి 150 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా గుత్తి పెండేకల్ డబ్లింగ్ పనులకి 352 కోట్లు ఇచ్చారు. గుంటూరు టు బీబీ నగర్ వరకు వేయడానికి 2,853 కోట్లు ఇచ్చారు. వడ్లపూడి గేట్ జంక్షన్ వరకు వేయడానికి 154 కోట్లు ఇచ్చారు. మొత్తం రైల్వే ప్రాజెక్టులకి 6,177 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఈ రైల్వే పనులన్నీ జరిగినట్లయితే కనుక రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని చెప్పచ్చు. ఇంకా అమరావతికి కూడా కొత్త రైల్వే లైన్ను కేటాయించారు. కానీ ఇప్పటికి కూడా నాకు మోడీ మీద ఒక అసంతృప్తి ఏంటంటే కడప బెంగళూరు రైల్వే లైను దాదాపు ఒక 20 కిలోమీటర్లు పూర్తి చేసి వేంపల్లి వరకు పూర్తి చేసి అక్కడ వరకు ఆగిపోయింది. కాబట్టి ఈ మా లోకల్ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఎంపీ ఉన్నాడు అక్కడ రాజంపేటకు. కాబట్టి వీళ్ళందరూ సమన్వయంగా పనిచేసి దయచేసి కడప బెంగళూరు రైల్వే లైన్ని మా తరంలో మేము బ్రతికుండగానే చూడగలమని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ కడప బెంగళూరు రైల్వే లైన్ అనేది రెడీ అయితే చాలామంది చిరు వ్యాపారస్తులు నీకు బెంగళూరు వెళ్ళి ఏమైనా తెచ్చుకొని వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకోగలరు. చాలామందికి ఉపాధి లభిస్తుంది, చాలామందికి సౌకర్యంగా ఉంటుంది బెంగళూరు మరియు కడప పట్టణాలని రెండింటినీ కలిపినట్లయితే. ఇంకా
మీరు చూసుకున్నట్లయితే హైవే రోడ్లకి దాదాపు 4,593 కోట్లు ఇచ్చారు. భయంకరంగా పనులు జరుగుతున్నాయి. ఇంకా మీరు చూసుకున్నట్లయితే కనుక 3 పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేశారు. అందులో మెయిన్ తిరుపతి క్రిస్ సిటీ ఏర్పాటు చేసి దాదాపు 10,000 ఎకరాల భూములు కేటాయించారు. కొన్ని కంపెనీలు కూడా అక్కడ వచ్చి ప్రారంభం చేస్తున్నాయి. అదేవిధంగా కర్నూలు ఓరోకలు మా వెనకబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో 3 పెట్టారు. 3 పారిశ్రామిక వాడలు. నెంబర్ 1 తిరుపతి క్రిస్ సిటీ, నెంబర్ 2 కర్నూలు ఓర్వకల్కి 2,785 కోట్లు వ్యయంతో అక్కడ పనులు అనేటువంటి ప్రారంభించారు. కొన్ని కంపెనీలు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసినాయి పనులు. నెక్స్ట్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మా జిల్లా కడప జిల్లా కొప్పర్తి దగ్గర దాదాపు 2,595 ఎకరాలు అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే ఈ భూమి అనేది కేటాయించి పెట్టారు. ఆ భూమిలో ఇప్పుడు పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయడానికి మౌలిక వస్తువుల కల్పనకి కొన్ని వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. వీటన్నింటినీ పేపర్ల మీద మాటలతోనే కాకుండా వీటికి డబ్బులు కేటాయించి పనులు కూడా జరిగి అక్కడ అభివృద్ధి అనేది పరుగులు పెడుతుందని చెప్పచ్చు. ఇంకా నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ని ఆల్రెడీ మోదీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ప్రారంభించారు. అదేవిధంగా ఆంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి తీరని కలగా మిగిలిపోయినటువంటి విశాఖపట్నం రైల్వే జోన్ను కూడా ఆఫీస్ ఏర్పాటు కోసం స్థలం కేటాయించి భూమి పూజ కూడా చేసిపోయారు. అక్కడ ఆ యొక్క బిల్డింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇంకా మెయిన్గా చూసినట్లయితే అనకాపల్లి దగ్గర ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇది ఒక పెద్ద ప్రాజెక్టు. ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేది దేశంలోనే ఓన్లీ 3 ప్లేసుల్లో మాత్రమే పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ నెంబర్ 1 ప్లేస్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టారు. దీనికి దాదాపు 18,500 కోట్లు వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంకొకటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ, దీనికోసం గుజరాత్ మరియు ఉత్తరప్రదేశ్ పోటీ పెడితే మన ఆంధ్రప్రదేశ్ బీపీఎల్ఎల్ సంస్థ దాదాపు 6,100 కోట్లు పెట్టుబడులతో, ఇదేంటంటే భారత్ రిఫైనరీ సంస్థ అనమాట. క్రూడ్ ఆయిల్ని పెట్రోల్ డీజిల్గా మార్చి అక్కడి నుంచి వేరే వేరే రాష్ట్రాలకు కానీ వేరే వేరే దేశాలకు కానీ సరఫరా చేసేటువంటి సంస్థ ఇది. ఈ భారత్ పెట్రోలియం రిఫైనరీ సంస్థ ఆంధ్రప్రదేశ్లో కాకినాడ దగ్గర ఎక్కడో దీన్ని ఏర్పాటు చేశారు. 6,100 కోట్లతో ఈ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి మాయో, చంద్రబాబు నాయుడు గారి మాయో, లోకేష్ గారి మాయో, లేదంటే సునామీ పవన్ కళ్యాణ్ గారి మాయో తెలియదు, కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి, ఐసీయూలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ అందిస్తుందని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారే ప్రకటిస్తున్నారు. కాబట్టి మోదీ గారు నాకు తెలిసి ఫిక్స్ అయిపోయినట్టున్నారు. సౌత్లో ఈ స్టేట్ని మనం ముందుకు తీసుకుపోతే మనకు భారతదేశం కూడా ముందుకెళ్తుంది అన్నట్టు ఫిక్స్ అయిపోయి ఇన్ని వందల వేల లక్షల కోట్లు మన ఆంధ్రప్రదేశ్ మీద పెట్టుబడి పెడుతున్నారు. కాబట్టి ప్రధానమంత్రి మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హమ్ సబ్ ఆప్కే సాథ్ హై. అదేవిధంగా ఈ నిధులన్నిటినీ సేకరించడంలో ముగ్గురు కేంద్ర మంత్రులు, అదేవిధంగా మిగతా యొక్క ఎంపీలు కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఏ ఆద్మీనై ఆందే హై అంటే ఈయన మనిషి కాదు ఒక తుఫాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా పొగిడినటువంటి శ్రీ ప్రధానమంత్రి శ్రీ మోదీ గారు మన రాష్ట్రానికి ఇంతగా చేస్తున్నటువంటి వీళ్ళందరి కృషి కూడా దీని వెనక ఉంది. వీళ్ళందరూ కూడా టైం టు టైం వెళ్ళి ఈ ఫండ్స్ అన్నీ తీసుకురావడానికి బీజేపీ ఎంపీలు కానీ, తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ, తర్వాత జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కానీ ఇవన్నీ వెంటబడి రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులన్నీ సాధించుకుంటున్నారు. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఎయిర్పోర్ట్లు కానీ, గన్నవరం కానీ, లేదంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, లేదంటే రీజనల్గా ఉండేటువంటి చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు కానీ అన్నీ కూడా ఎయిర్పోర్ట్లు అయితే యుద్ధ ప్రాతిపదికన రెడీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా లాజిస్టిక్స్ డెవలప్ అయితే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ యువత చెన్నై, హైదరాబాద్, బెంగళూరు సిటీలకు వెళ్లకుండా మనం కూడా మన ఆంధ్రాలోనే పని చేసుకునేటువంటి అవకాశం వచ్చేటువంటి సమయం మరెంతో దూరంలో లేదు. 5-10 సంవత్సరాల్లోనే ఈ కళ నెరవేరుతుందని కోరుకుంటూ మరొక్కసారి దయచేసి కడప బెంగళూరు రైల్ రూట్ని
నాయకులందరూ పట్టించుకొని దాన్ని ఆ కళను కూడా సకారం చేస్తానికి, ఎందుకంటే ఇన్ని లక్షల కోట్లు పెట్టి ఇన్ని పనులు చేస్తున్నారు, మాకు కూడా చేస్తే మా ప్రజలు కూడా, ఎందుకంటే అన్ని నియోజకవర్గాల్లో రైలు ఉంది, ఒక రాయచోటి నియోజకవర్గంలో కానీ రైలు రోడ్ అనేది లేదు, రైలు రూటే లేదు. కాబట్టి దయచేసి పెద్ద మనసుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఈ యొక్క కడప బెంగళూరు రైల్ రూట్ను కూడా సిద్ధం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, జై మోదీ, జై భారత్, జై హింద్.